కాంగ్రెస్ హయాంలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా తయారైంది. ఒకవైపు భూములు కోల్పోయిన అసలు రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, ఇక మరోవైపు నకిలీ రికార్డులు సృష్టించిన నకిలీ రైతులు మాత్రం ఏకంగా ప్రభుత్వ భూమికే నష్టపరిహారం కొట్టేస్తున్నారు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలోని హకీంపేట ఇండస్ట్రియల్ పార్క్ అక్రమాలు, షాడో లీలలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. ప్రభుత్వ భూమికి నష్టపరిహారం. ఇదే కాంగ్రెస్ అవినీతి పాలనలో జరుగుతున్న మ్యాజిక్కు. ఆ భూమి ముగ్గురు రైతులదని నకిలీ రికార్డులు సృష్టించి వారి పేరు మీద 1.20 కోట్ల నష్టపరిహారం కొట్టేసేందుకు షాడోగా మారిన వంటమంచి ప్లాన్ చేశాడు. ప్రస్తుతం పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. 2014లో రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి 16 ఎకరాల భూమిని కేటాయించారు. అందులో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు సీఎం అయిన తర్వాత హకీంపేటలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు పేరుతో భూములు గుంజుకుంటున్న సంగతి తెలిసిందే. భూసేకరణలో భాగంగా స్కూల్ కాంప్లెక్స్ కు చెందిన 6 ఎకరాలకు కూడా నష్టపరిహారం మంజూరైంది. ఆ భూమి ముగ్గురు రైతులదని నకిలీ రికార్డులు సృష్టించి నష్టపరిహారం పొందుతున్నారు అక్రమార్కులు. ఈ స్కామ్ లో ఓ కాంగ్రెస్ నేత, ఆయన ఇంట్లో వంట మనిషిగా వ్యవహరించిన షాడో సోదరుడిది కీలక పాత్ర అని తెలుస్తోంది. 2014లో స్కూల్ కాంప్లెక్స్ కోసం హకీంపేట సర్వే నెంబర్ 252/67/1లో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఆ స్థలంలోనే దాదాపు 10 ఎకరాల్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీ, బీసీ హాస్టల్, తెలంగాణ క్రీడా ప్రాంగణం నిర్మించారు. అయితే ఇప్పుడు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కారిడార్ పేరుతో జరుగుతున్న భూసేకరణలో ఈ స్కూల్ కాంప్లెక్స్ లో ఖాళీగా ఉన్న 6 ఎకరాలపై షాడో కన్ను పడింది. ఆ 6 ఎకరాలు కారిడార్లో పోతున్నట్లు చూపించి పరిహారం కొట్టేయాలని ప్లాన్ వేశారు. అందుకోసం ముగ్గురు నకిలీ రైతుల్ని సృష్టించారు. అనసూయ, కట్టిక హుసేనమ్మ, నర్సింహులు పేర్లతో 2 ఎకరాలు ఉన్నట్లు నకిలీ రికార్డులు తయారు చేశారు. ఎకరాకు 20 లక్షల చొప్పున 1.20 కోట్లు 6 ప్లాట్లు మంజూరు చేయించారు. ఇప్పుడు ఆ 1.20 కోట్ల పరిహారాన్ని పంచుకోవడంలో అక్రమార్కుల మధ్య బేరసారాలు జరుగుతున్నాయని, తేడా రావడంతోనే చెక్ల జారీ ఆగిపోయిందని సమాచారం. ఈ మొత్తం కుంభకోణంలో అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు పూర్తిగా సహకరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీస విచారణ, సర్వేలు లేకుండా గుడ్డిగా నోటిఫికేషన్ వేసి షాడో చెప్పిన లెక్కలే రాసుకొచ్చారని స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు నమస్తే తెలంగాణ వరుస కథనాలతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. 10 రోజులుగా వస్తున్న కథనాలతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం వికారాబాద్ కలెక్టరేట్కు వెళ్లి రెవెన్యూ రికార్డులను గుట్టి చప్పుడు కాకుండా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ భూములకు, స్కూల్ స్థలాలకు కూడా పరిహారం తీసుకునే పరిస్థితి చూస్తుంటే రేపు సీఎం ఇంటిని కూడా జాబితాలో చేర్చినా ఆశ్చర్యం లేదని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి హకీంపేట భూసేకరణ పూర్తిగా షాడో చేతుల్లోకి వెళ్లిందని, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని పూర్తి స్థాయి విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.